శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమోనీ ప్రొఫైల్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు, అలాగే పురోహితుల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మనం కొన్ని చదువుతామండి. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు. నిజానికి మన సనాతన ధర్మం కాపాడుకోవడం అన్నది ఇది ఎవరి బాధ్యత కాదండి, ఇది మన ప్రతి ఒక్కరి బాధ్యత. వైదిక వృత్తిలో ఉన్నటువంటి వారికి మనం మన పిల్లని కనుక ఇవ్వకపోతే వారు వారి వృత్తి ధర్మాన్ని వదిలేసి ఉద్యోగాన్వేషణలో పడాల్సి వస్తుంది. ఆ రకంగా మన సనాతన ధర్మం కుంటుపడమే కాకుండా సృష్టి ధర్మం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆలోచించి ప్రతి ఒక్కరూ మన సనాతన ధర్మాన్ని ఇంతే పదిలంగా ముందు తరాలకి అందచేయాలి అంటే మనం కూడా ఒక క్షణం నుంచుని ఆలోచించాలి. పురోహితులకి, అర్చకులకి, ఘనపాటీలకి మనం కూడా మన అమ్మాయిని ఇస్తే వచ్చిన నష్టం ఏంటి అన్నది నేపథ్యంలో కనుక మనము ఆలోచిస్తే మనకి ఎన్నో రకాలైనటువంటి లాభాలు కనిపిస్తాయి. ముఖ్యంగా పురోహితులకి మన అమ్మాయిని ఇవ్వటం వల్ల వారికి భార్యాస్థానం యొక్క విలువ తెలుసు కాబట్టి వారు అమ్మాయిని చాలా బాగా చూసుకుంటారు. అంతేకాకుండా వారు భార్యా బిడ్డలతో గడిపేటటువంటి కాలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక ఉద్యోగి నెలంతా కష్టపడి ఎంతైతే సంపాదిస్తాడో ఈ పురోహితులు, అర్చకులు, ఘనపాటీలు చాలా తక్కువ సమయంలో కొంత సమయం కష్టపడి మంచి విద్య ఉన్నటువంటి వాళ్ళు ఒక క్రతువు చేయించి వారు అంత మొత్తాన్ని కూడా ఒక క్రతువుతో సంపాదిస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. పైగా వారికి ఉండటానికి ఆవాసము కొన్ని దేవాలయాల వాళ్ళే ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు నిత్యావసర వస్తువులు కూడా ఇప్పుడు మనకి ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి నేపథ్యంలో నిత్యావసర వస్తువులు కూడా వారు కొనుక్కోనక్కర లేకుండా వారికి దేవాలయాల వాళ్ళే వాళ్ళకి ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మనం ఉద్యోగస్తులతో పోల్చినట్లయితే విడాకుల శాతం కూడా వీరికి చాలా తక్కువగా ఉంటుందండి. మామూలుగా పోల్చినట్లయితే పురోహితుల విడాకుల తీసుకునేటటువంటి శాతం 1% కూడా ఉండదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి తండ్రి ఏం ఆలోచిస్తాడండి, తన బిడ్డని తనకంటే అపురూపంగా చూసుకునేటటువంటి అల్లుడు రావాలని ఆలోచిస్తాడు. అలాంటి అల్లుడు కావాలంటే మనం కూడా ఒకసారి మనం పురోహితులకు ఇస్తే తప్పేంటి అన్నటువంటి కోణంలో కనుక ఆలోచిస్తే తప్పకుండా మనం కూడా మన అమ్మాయిని వారికి ఇవ్వడానికి సిద్ధమవుతానంటే ఈ నేపథ్యంలో అందరూ ఆలోచించాలని కోరుకుంటూ జ్యోతి మ్యాట్రిమోనీ వారి తరఫున మేము వినూత్నమైనటువంటి సేవలతో మేము ముందుకు వచ్చాము. ముందుగా మనం అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. అలాగే ముందు ఈ పురోహితుల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలందరికీ కూడా జేజేలు, జోహార్లు అర్పిస్తూ మనం ముందుకు సాగుతాము. అమ్మాయి పేరు భువనేశ్వరి. 16/8/1964లో పుట్టిందండి. 5:50 ఉదయం పూట పుట్టింది. తెనాల్లో పుట్టింది. వీళ్ళు 6000 నియోగులండి. భారద్వాజ గోత్రము, శ్రీవత్స గోత్రము, భారద్వాజ గోత్రము, రేవతి నక్షత్రము. 5'4" ఎత్తుంటుందండి. అమ్మాయి BA చదివింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు పద్మావతి. 24/4/1971లో పుట్టిందండి. 12:58 ఉదయం పూట పుట్టింది. నిజామాబాద్లో పుట్టిందండి. వీళ్ళు నియోగులండి. గౌతమస గోత్రము, రేవతి నక్షత్రం, 4వ పాదము, 5'3" ఎత్తుంటుందండి. అమ్మాయి MA చేసింది. టీచర్గా ఉద్యోగం చేస్తుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు బాల. 18/12/1974లో పుట్టిందండి. 6:42 ఉదయం పూట పుట్టింది. ఐరవెల్లిలో పుట్టింది. వైదికే వెళ్ళాలండి. భారద్వాజ గోత్రము, శ్రవణ నక్షత్రం, 4వ పాదము, 5'2" ఎత్తుంటుందండి. అమ్మాయి MCA చేసింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. మరి అమ్మాయిల వివరాలు చూసాం కదండి. మరి పురోహితులకు సంబంధించిన వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికలో చూద్దాం. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమోనీ.com. అబ్బాయి పేరు సుమన్. 1/12/1992లో పుట్టాడండి. 5:45 సాయంకాలం పూట పుట్టాడు. నెల్లూరులో పుట్టాడండి. వైదికి తెలంగాణ నుండి వీళ్ళు. భారద్వాజ గోత్రము, శతభిష నక్షత్రం, 2వ పాదము, 5'10" ఎత్తుంటాడండి. అబ్బాయి 7th క్లాస్ చదివి స్మార్థం అంతా కూడా నేర్చుకున్నాడు. అబ్బాయికి వచ్చేసి 32,000 నెలకి ఆదాయం. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అబ్బాయి పేరు పవన్ శర్మ.
6/7/1983లో పుట్టాడండి. 3:45 మధ్యాహ్నం పూట పుట్టాడు. హైదరాబాద్లో పుట్టాడు. వైదికి వెన్నాళ్ళండి. కాశ్యప గోత్రము. అశ్విని నక్షత్రం 4వ పాదము. 5'2" ఎత్తుంటాడండి. అబ్బాయి 10వ తరగతి చదివి పౌరోహిత్యం చేస్తున్నాడు. 45,000 రూపాయలు నెలకి ఆదాయం. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అబ్బాయి పేరు రఘునాథ్ శర్మ. 22/4/1989లో పుట్టాడండి. అబ్బాయి ఈస్ట్ గోదావరిలో పుట్టాడు. అబ్బాయి వాళ్ళు నియోగులండి. కౌండిన్య సగోత్రము. విశాఖ నక్షత్రం 2వ పాదము. 5'9" ఎత్తుంటాడండి. అబ్బాయి 10వ తరగతి చదివి పౌరోహిత్యం చేస్తూ ఉంటాడు. 60,000 రూపాయలు నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. చూశారు కదా చక్కటి ఆదాయాలు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో. అందుకని మీరు కాంటాక్ట్ చేయాల్సింటే ఈ ప్రొఫైల్స్లో మీకు ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు. స్వస్తి. సర్వే జన సుఖినో భవంతు.